మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా ఉషా, హారిక సంగతి నీకు తెలుసు కదా. సమయానికి తినదు, మందులు వేసుకోమంటే వినదు. నువ్వే తనని చూసుకోవాలి. అక్క విషయంలో మీరేం బెంగ పెట్టుకోకండి పిన్ని, నేను చూసుకుంటాను కదా. అవును చెల్లెమ్మ, సొంత చెల్లెలు కూడా ఉషాలా ఉండదేమో. వాళ్ళిద్దరూ తోడికోడళ్ల కంటే తోబుట్టుల్లానే ఉంటారు. ఇలా చాలా తక్కువ మందికి కుదురుతుంది. అవునన్నయ్య గారు, అందుకే ఉషాని కూడా మేము మా చిన్న కూతురులాగే అనుకుంటున్నాం. నమస్తే వదిన గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి, మీ అమ్మాయి మీ ఇంటి నుండి తిరిగొచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే తన కోసం వచ్చేశారు? అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. మీ ఇంటికా? ఎందుకు? పుట్టింటికి తీసుకెళ్లి సీమంతం చెయ్యాలి కదా వదిన గారు. సీమంతం అయ్యాక పురుడు కూడా అక్కడే పోయాలి. అందుకే మా ఇంటికి తీసుకెళ్లాలని. ఏంటి హారిక, నువ్వు ముందే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అయ్యో అత్తయ్య, అమ్మా నాన్న వచ్చేదాకా కూడా వస్తున్నారని నాకు తెలీదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా కిరణ్మయ్యి. మా ఇంటి ఆనవాయితీ ప్రకారం అమ్మాయికి మా ఇంట్లోనే సీమంతం చేసి పురుడు పొయ్యాల్సి ఉంటుంది. అవును చెల్లెమ్మ, మీరు కాదనకండి. అది మా ఆనవాయితీ, సాంప్రదాయం కూడాను. మాకు కూడా ఆనవాయితీలు, సంప్రదాయాలు ఉంటాయి. ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఈ ఇంటి కోడళ్ళకి సీమంతం, ప్రసవం 2 ఇక్కడే మెట్టినింట్లోనే జరగాలి. మీరే మా ఇంట్లో మా కోడలికి జరిగే సీమంతానికొచ్చి సాంప్రదాయబద్ధంగా అన్ని దగ్గరుండి జరుపుకోండి. నాకేం అభ్యంతరం లేదు. అది కాదొదిన గారు. చూడండి, సీమంతం మాత్రం ఇక్కడే జరుగుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. ప్రసవం కూడా మా ఇంట్లోనే అవుతుంది. అందులో కూడా ఎలాంటి సందేహం లేదు. వచ్చి మీ అచ్చట ముచ్చట తీర్చుకోవచ్చు. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా, మీరు వస్తున్నారు కదా? చూడండి బావగారు, మా ఇంట్లో కూడా శుభకార్యం జరిగి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ శుభకార్యంతో ఈ ఇంటికి కొత్త కళొస్తుంది. కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకుండా సరేనండి చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం. సీమంతో ఎంత గ్రాండ్గా చేస్తామో మీరే చూస్తారు కదా. సరేనా? నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, నేను మళ్ళీ కలుస్తాను. అమ్మ హారిక, మీ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉండు. అమ్మ ఉషా, భోజనం ఏర్పాట్లు చూసుకోమ్మా. సరే మావయ్య. వెళ్ళొస్తాను. ఎందుకు నాన్న అలా ఉన్నారు? అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికి మాకున్నది నువ్వు ఒక్కదానివే కదమ్మా. 10 మంది పిల్లలు లేరు కదా. అది మీ అత్తగారు అర్థం చేసుకుంటే బాగుండేది. మీ బాధ, మనసులో ఉన్న భారం నాకు అర్థమవుతున్నాయి నాన్న. నా సీమంతం మన ఇంట్లో జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ ఇంట్లో పుట్టే తర్వాతి తరం బిడ్డ గురించి అత్తయ్య గారు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆవిడ ఆలోచనని మేం తప్పు పట్టడం లేదు హారిక. మా ఆరాటం గురించి కూడా ఆవిడ ఆలోచిస్తే బాగుండేది అనుకుంటున్నాం. అత్తయ్య గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఆవిడ ఆ నిర్ణయం అంత త్వరగా మార్చుకోరమ్మా. అయినా మనిల్లు ఈ ఇల్లు నాకు వేరువేరు కాదు కదా.
సీమంతం ఎక్కడ జరిగినా బాగా జరగడమే కదా మనకు కావాలి. అందరం సంతోషంగా ఉండడమే కదా కావాలి. ఈ ఇంట్లో నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నాకేం కావాలంటే అది చేసి పెట్టడానికి ఉషా ఉంది. సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇక సీమంతం ఫంక్షన్ ని దగ్గరుండి చేయడానికి ఉషా, కిరణ్, తరుణ్ ఇంకా మావయ్య గారు అందరూ ఉన్నారు. వాళ్ళు ఉండగా ఫంక్షన్ లో ఏ లోటు రానివ్వరు. ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేస్తారు. మన ఇంట్లో మీరెంత బాగా చేస్తారో ఇక్కడ కూడా అంతే బాగా చేస్తారు. కాబట్టి మీరు దీని గురించి అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకా నా మెట్టినింట్లో గ్రాండ్ గా నా ఫంక్షన్ జరుగుతుందని సంతోషించాల్సిన విషయం ఇది. అది కాదమ్మా, ఎంత ఇక్కడ బాగా చేసినా కూతురు సీమంతం మా చేతుల మీదుగా పుట్టింట్లోనే చెయ్యాలని మాకు ఆశగానే ఉంటుంది కదమ్మా. ఏమా, హారిక చెప్తుంది కదా ఈ ఇంట్లో తనని ఎలా చూసుకుంటున్నారో. తనే అంత నమ్మకంగా ఉన్నప్పుడు సీమంతం ఎక్కడ జరిగితే ఏంటి? మన ఇంట్లో జరగదని తెలిసి కూడా ఇంకా సాగదీయడం ఎందుకు చెప్పు? అంటే నా సీమంతం అత్తగారింట్లో జరగడానికి మీకు అభ్యంతరమేం లేదు కదా? నీకేది మంచిదనిపిస్తే అలాగే కాని. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నా పెళ్ళైన దగ్గర నుండి ఈ ఇంట్లో నాకంటూ చెప్పుకోదగ్గ ఎలాంటి ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడది జరగబోతుంది. ఉషా, కిరణ్, తరుణ్ అందరూ ఫంక్షన్ ని బాగా సెలబ్రేట్ చేస్తారు. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు చాలా నమ్మకంగా ఉంది. అయితే మేము చీర సారే తీసుకొచ్చి కావలసిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఫంక్షన్ ఎక్కడ జరిగినా చేస్తుంది నా కూతురికే కదా. నీ ఆనందమే మా ఆనందం. ఉషా, అత్తయ్య గారు, హారిక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. తనిప్పుడున్న పరిస్థితిలో ఆ మెట్లు మాటిమాటికి ఎక్కి దిగడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అవునత్తయ్య, అక్క రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కి దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కోసారి చాలా అలసటగా కూడా ఫీల్ అవుతుంది. అందుకే హారిక వాళ్ళ రూమ్ ని కిందకి షిఫ్ట్ చేయడం మంచిదనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం అమ్మా. అలా అయితే వదినకి ఇబ్బంది తగ్గుతుంది. మాటి మాటికి పైకి ఎక్కాల్సిన బాధ తప్పుతుంది. నేను ఆలోచించేది ఇబ్బంది గురించి మాత్రమే కాదు కిరణ్. తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని కూడా ఆలోచిస్తున్నాను. హారికకి కొంచెం స్పీడ్గా నడవడం అలవాటు. నడిచేటప్పుడు కొంచెం తొందరపడుతుంది. మెట్లు దిగేటప్పుడు అడుగు తడబడితే జరిగే ప్రమాదం మన ఊహకు కూడా అందదు. అందుకే మీ బెడ్రూమ్ ని పైకి షిఫ్ట్ చేసుకుని డెలివరీ అయ్యే వరకు హారిక వాళ్ళని మీ బెడ్రూమ్ కి షిఫ్ట్ చేయండి. తప్పకుండా అత్తయ్య, నేను ఈ రోజు అక్క వస్తువులన్నీ మా రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాను. కిరణ్, నీకీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా? అయ్యో, నువ్వు తీసుకున్నదో మంచి నిర్ణయం. అలాంటి నిర్ణయానికి నేను అబ్జెక్ట్ చేస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? వదిన కంఫర్ట్ కోసం నువ్వు వింతగా ఆలోచిస్తూ ఉంటే దానికి మేము సపోర్ట్ చేయకుండా ఎందుకు అభ్యంతరం చెప్తాం? సరే, అయితే మీ ఇద్దరికీ అభ్యంతరాలు లేవు కాబట్టి ఉషా, నువ్వు ఆలస్యం చేయకుండా ఈ రోజే అప్పని చూడు. తప్పకుండా అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి హారిక అక్కకి విషయం చెప్పి రూమ్ షిఫ్ట్ చేసేస్తాను. ఓకే. ఏంటి అమ్మని అలా చూస్తున్నావు? అత్తయ్య కోపం నిప్పులా ఎంత వేడిగా ఉంటుందో, ప్రేమ పంచితే మంచులా అంత చల్లగా ఉంటుంది. అత్తయ్య హారిక అక్క గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. అమ్మ ప్రేమ గురించి నేను ఎప్పుడూ చెప్పేది ఇదే ఉషా. మాటల్లో కోపాన్ని చూపిస్తుంది, మనసులో జాగ్రత్తలు తీసుకుంటుంది. అది అమ్మ మనస్తత్వం. బై ద వే, అమ్మ ఇలాంటి డెసిషన్ తీసుకొని మనకు కూడా మంచి చేసింది. మనకేం మంచి జరిగింది? మన బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉషా 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 అంటూ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు మన బెడ్రూమ్ పైకి షిఫ్ట్ అవబోతోంది కాబట్టి మనకి ఫుల్ ప్రైవసీ. డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎప్పుడు అదే గోలా? హే, ఇప్పుడు మన బెడ్రూమ్ పైకి షిఫ్ట్ అవబోతుంది.
అక్క అక్క ఏంటి ఉషా చాలా ఆనందంగా కనిపిస్తున్నావు? విషయం చెప్పానంటే నీ మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంది. అబ్బో, అంత ఆనందపడే విషయం ఏంటో? అత్తయ్య గారు, నువ్వు ఈ టైంలో పైకి కిందికి దిగి కష్టపడుతున్నావని నీ రూమ్ ని కిందికి షిఫ్ట్ చేయమన్నారు. అత్తయ్య నీ గురించి అంత కన్సర్న్ చూపిస్తూ మాట్లాడుతుంటే నాకెంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అక్క? ఉషా, ఇప్పుడు ఈ షిఫ్టింగ్ అవసరమా చెప్పు? ఆవిడ చాదస్తం కాకపోతేను. అదేంటక్క అలా అంటావు? అత్తయ్య గారు చెప్పింది నీ మంచి కోసమే కదా. నాకు కూడా అత్తయ్య గారు చెప్పినట్టు నువ్వు కింద రూమ్ లో ఉంటేనే మంచిదనిపిస్తోంది. అది కాదు ఉషా, డాక్టర్ ఏం చెప్పారు? ప్రెగ్నెన్సీ టైంలో మరీ ఒక దగ్గరే కూర్చోకూడదు, బాడీకి కొంచెమైనా ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పారా లేదా? ఇప్పుడు రూమ్ కూడా కిందకి షిఫ్ట్ చేసేస్తే ఇక ఎక్కడికి కదలకుండా రూమ్ లోనే ఉండాలి. ఇప్పుడు రూమ్ పైన ఉంది కాబట్టి కొంచెం కాలు అటు ఇటు కదుపుతున్నానని నేను ఆలోచిస్తూ ఉంటే నా కాళ్ళు కందిపోతాయన్నట్టు అత్తయ్య గారు ఆలోచిస్తున్నారు. అక్క, అత్తయ్య ఆలోచించేది నీ కాళ్ళు కందిపోతాయని కాదు, నువ్వు పైకి కిందకి తిరిగితే ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతావేమోనని ఆవిడ భయం. పైకి కిందకి తిరగడం ఏమో కానీ ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేస్తే అవి సర్దుకోవడానికి ఒళ్ళంతా అలసిపోతుంది. అసలే ఫంక్షన్ ఉంది కదా ఉషా, ఈ అలసిపోవడాలు ఆయాస పడడాలు అవసరమా చెప్పు? అక్క, అత్తయ్య గారు చెప్పిన తర్వాత చేయకపోతే మాట వినలేదని మండిపడతారు. మాట అనిపించుకోకముందే మూవ్ అవ్వడం మంచిది కదా. నువ్వు అలసిపోకుండా అన్నీ నేనే చేసి పెడతాను. నువ్వు అలా వచ్చి ఆ రూమ్ లో కూర్చుంటే చాలు. ఉషా, నా మాట విను. నాకు అలవాటు లేని చోట పడుకుంటే వెంటనే నిద్ర పట్టదు. మళ్ళీ ఫంక్షన్ లో టైర్డ్ గా కనిపిస్తాను. ఇలా ఫంక్షన్ అవ్వగానే అలా షిఫ్ట్ చేసేద్దాం, సరేనా? సరే, నీ ఇష్టం అక్క. కానీ అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారోనని కాస్త భయంగా ఉంది. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడుకు. సరే అక్క. ఉషా, నువ్వు నాకు తోడబుట్టకపోయినా నా తోబుట్టులా చూసుకుంటున్నావు. చిన్న ఛాన్స్ దొరికితే చాలు నన్ను పొగిడే పని పెట్టుకుంటావు. నిజంగా ఉషా? సరే అక్క, నిజమే. అక్క, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎందుకు ఉషా? ఇలాంటి రోజుని నేను ఇంట్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదక్కా. అవును ఉషా, అత్తయ్యలో ఇలాంటి మార్పుని చూస్తానని నేను కూడా అస్సలు ఊహించలేదు. అత్తయ్య ఇంతలా ప్రేమ చూపిస్తూ ఉంటే ఎలా కృతజ్ఞత చూపించాలో నాకు అర్థం కావడం లేదు. అవునక్క, అత్తయ్య గారి కోపం వెనుక ఉన్న కరుణ మనం చూడలేకపోయాం. ఇన్నాళ్ళు ఆమె అహం వెనుక ఉన్న అమ్మతనాన్ని గుర్తించలేకపోయాం. మేఘన అక్క మాటి మాటికి చెవులో జోరీగలాగా అత్తయ్య మెదడు తినేసి అత్తయ్య ఆలోచించుకునే గ్యాప్ ఇచ్చేది కాదు. ఇన్నాళ్ళు మేఘన అక్క మన మీద క్రియేట్ చేసిన భ్రమలో ఉండిపోయి అత్తయ్య చీటికి మాటికి కోప్పడేవారు. అసలు అత్తయ్య మనసేంటో ఇప్పుడు తెలుస్తుంది. తెలిసిన తరువాత మనం కూడా తనని అర్థం చేసుకోవడంలో చాలా తప్పు చేశామేమో అనిపిస్తోంది. అవునక్క, రాహు మింగితే చందమామలోని చల్లదనం తెలియకుండా పోయినట్టు మేఘన అక్క చెప్పుడు మాటలకి అత్తయ్యలో ఉన్న మంచితనం కనిపించకుండా పోయింది. ఇప్పుడు రాహు వదిలింది, అత్తయ్యలో మంచితనం బయటకొచ్చింది. అవునవును, బాగా చెప్పావక్క. ఏంట నవ్వులు? ఏంటి విశేషం? విశేషమైతే చాలా పెద్దదే ఉంది బావగారు. కానీ నేరుగా చెప్పేస్తే కిక్కే ఉంటుంది చెప్పండి. అందుకే ఆ విశేషం ఏంటో మీరే గెస్ చేయాలి.
విశేషం అంటే ఇంట్లో ఎవరి బర్త్డేలు లేవు, అలా అని పెళ్లి రోజులు కూడా లేవు. ఇంకేంటబ్బా? చెప్పాలి బావగారు, మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా. బయట కేసుల్లో దొంగల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంట్లో జరిగే ఈవెంట్ని ఆ మాత్రం గెస్ చేయలేరా? బయట కేసులు ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు దొరుకుతాయి, కానీ నువ్వు చిన్న క్లూ కూడా ఇవ్వకుండా గెస్ చేయమంటే ఎలా చెప్పు? నా వల్ల కాదు ఉషా, నువ్వే చెప్పు. పాపం ఉషా, మీ బావగారిని ఇక ఇబ్బంది పెట్టకు. విషయం ఏంటో నువ్వే చెప్పు. చూసారా బావగారు, అక్క మిమ్మల్ని ఆలోచించేంత కూడా కష్టపడనివ్వడం లేదు. సరేలే, విషయం ఏంటో నేనే చెప్తాను. ఇందాకటి నుంచి ఊరిస్తున్నావు కానీ విషయం ఏంటో మాత్రం చెప్పడం లేదు. త్వరగా చెప్పు ఉషా. చెబుతున్నా, కంగారు పడకండి. విషయం ఏంటంటే బావగారు, రేపు మన ఇంట్లో ఆ గ్యాప్ ఎందుకు ఉషా? చెప్పేదేదో కామల్ లేకుండా చెప్పొచ్చు కదా. మన ఇంట్లోనే అక్కకి సీమంతం జరగబోతోంది. నిజంగానే ఉషా? హా, ఎంత మంచి విషయం చెప్పావో తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. చెప్పు హారిక, రేపు నీ శ్రీమంతానికి ఏం గిఫ్ట్ కావాలి? నాకు బహుమతులు అవసరం లేదు, కానీ ఒక భరోసా ఇవ్వండి చాలు. భరోసానా? ఏంటా భరోసా? రేపు కూడా అర్జెంట్ కేస్ అంటూ స్టేషన్ కు వెళ్లకుండా లీవ్ పెట్టి బుద్ధిగా ఇంట్లోనే ఉంటానని నాకు ప్రామిస్ చేయండి. అదే మీరు నాకిచ్చే పెద్ద గిఫ్ట్. ఓ సింతేనా? నువ్వు ఇంకేదో అడుగుతావని టెన్షన్ పడ్డాను. రేపు స్టేషన్కే కాదు, అసలు బయటకే వెళ్ళను. రోజంతా నీతోనే ఉంటా. ఇట్స్ మై ప్రామిస్. సరే సరే అక్క, ఈ టైంకి నువ్వు ఫ్రూట్స్ తినాలి, గుర్తుందా నీకు? నాకు గుర్తు లేకపోయినా నువ్వు గుర్తు చేస్తావు కదా, నేను తింటానులే. చూడు, ఈ సంతోషకరమైన సమయంలో నేనే నీకు తినిపిస్తాను. తిను. చూడు ఉషా, ఇప్పట్నుంచి రేపు సీమంతం అయ్యే వరకు మీ బావగారు భార్యాదాసుడైపోతారు. ఈ 2 రోజులు నాకు సేవ చేసుకుంటూ ఉంటారు. బాగుంది మేడం గారు. ముందు యాపిల్ తినండి. సరే, మీ ఏకాంతానికి భంగం వాటిల్లకుండా నేనిక్కడి నుంచి నిష్క్రమించదును. నాకు సెలవిప్పించండి మహారాణి. దయచేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎంతసేపు అయిందండి వచ్చి? నేను చూడలేదు. నేనొచ్చి చాలాసేపు అయింది. మేడం గారు ఆలోచనల్లో చాలా బిజీ కదా, నన్ను పట్టించుకోవడం ఎలా కుదురుతుంది? అలా అంటారేంటండి? సరదాగా అన్నానులే ఉషా. ఏంటి పొద్దున్నుంచి ఫుల్ హడావిడిగా ఉన్నావు? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదండి. రేపు అక్క సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసేసరికి ఈ టైం అయింది. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు పొద్దున్నే లేవాలి. రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పడుకుంటాను. గుడ్ నైట్. ఏ ఆగు. ఏంటి? రేపు ఫంక్షన్లో నీ చేతులు ఇలా బోసిపోయి ఉంటే ఎలా? నీకు గోరింటాకు పెడతాను. మీరు గోరింటాకు పెడతారా? ఏ, నేను పెట్టకూడదా? ఆ, పెట్టకూడదని కాదు, మీకు గోరింటాకు పెట్టడం వచ్చా అని. అదేం ప్రత్యేకంగా రానక్కర్లేదు. నీ మీద ప్రేమ,
నువ్వు అందరిలో అందంగా కనిపించాలనే నా ఆశ ఆటోమేటిక్గా నేర్పించేస్తుంది. అబ్బో, బాబుగారిలో భావాలు ప్రవాహంలా పొంగుకొస్తున్నాయి. నీ మీదున్న ప్రేమ సముద్రం లాంటి ఉషా. నా నుంచి బయటికి వస్తున్న ఈ భావాలు అలలు మాత్రమే. అమ్మో, ఆ ప్రేమంతా చూపిస్తే సునామీ వచ్చేస్తుందన్నమాట. అంతే కదా మరి. మీరు తన్మయత్వంలో టైం ఎంత అయిందో మర్చిపోతున్నారు. ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. నాకు ఈ గోరింటాకేం అవసరం లేదు, నేను వెళ్తున్నాను. ఏ ఆగా, అదెలా కుదురుతుంది? ఉదయం ఫంక్షన్లో నా ఉషా చేతులు కూడా అందంగా కనిపించాలి. ఉదయం జరిగేది అక్క ఫంక్షన్ కాబట్టి అందరూ అక్కనే చూస్తారు. నన్నెవరు చూస్తారు? వచ్చిన వాళ్ళ అందరి చూపులు వదిన మీదున్న నా చూపు మాత్రం నీకోసమే వెతుకుతుంది. అందుకే నా ఉషా చేతుల్ని నేను అందంగా చూడాలనుకుంటున్నాను. అయితే గోరింటాకు పెట్టకుండా వదలనంటారు. వదలనంటే వదలను. ఒక భర్తగా నా భార్యని అందంగా చూసుకోవాలనుకోవడం నా తప్ప? భర్తగా నా హక్కుల్ని హరిస్తావా? బాబోయ్, ఈ గోరింటాకు పెట్టడం కోసం ఏకంగా దేశాన్ని హక్కుల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకొంచెం ఆగితే ఈ గోరింటాకు కోసం రాజ్యాంగం రాసేలా ఉన్నారు. అందుకే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఒక 10 minutes కుదురుగా కూర్చుంటే నా పని నేను కంప్లీట్ చేసేస్తాను. సరే, కానివ్వండి. అదిగో వదిన వచ్చేస్తుంది.